హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ డిసెంబర్లో అయితే మాకైతే హాలిడేస్ అయితే వచ్చాయి. 8 AM అయితే స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ జర్నీకి. మేమైతే మధ్యలో ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్. చేసి జర్నీ అయితే తర్వాత స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే మేము హైదరాబాద్ ORR అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్. మనం శ్రీశైలం వెళ్ళాలి అంటే ఎగ్జిట్ 14 అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మనమైతే ఎగ్జిట్ 14 దగ్గర అయితే దిగాలి. మా ఫ్యామిలీ మెంబర్స్ శ్రీశైలం టూర్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాం. జర్నీ అయితే స్టార్ట్ చేసాం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక అమ్మవారు ఉన్నారని తెలుసుకున్నాను. దర్శనం ముందు ఆలయ చరిత్ర తెలుసుకుంటే ఎంత బాగుంటుందో అదే స్టోరీ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. శ్రీశైలంలో అమ్మవారి పేరు భ్రమరాంబిక. అమ్మవారు ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా కొలువైనారు. అసలు అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు ఎలా వచ్చింది తెలుసా? పూర్వంలో అరుణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుంచి ఒక వరం అయితే పొందుతాడు. దాని ప్రకారం అతనికి 2 కాళ్ళు మరియు 4 కాళ్ళు ఉన్న జీవుల వల్ల మరణం ఉండకూడదు. అరుణాసుడికి ఈ వరంతో వచ్చిన గర్వంతో దేవతలందరినీ హింసించేవాడు. అప్పుడు అమ్మవారు భ్రమరాల అంటే 6 కాళ్ళు ఉన్న తుమ్మెదల రూపాన్ని ధరిస్తుంది. సో అమ్మవారు లెక్కలేనన్ని తుమ్మెదలతో అరుణాసుడిని చంపుతుంది. తుమ్మెద రూపంలో అరుణాసుడిని చంపినందుకు అమ్మవారికి భ్రమర అంటే చలించడం, అంబిక అంటే 2 కళ్ళతో నిరంతరం చలిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చింది. అంతేకాకుండా అష్టాదశి శక్తిపీఠాలలో ఒకటైన అమ్మవారు ఈమె భ్రమరాంబిక అమ్మవారు. అమ్మవారు మెడభాగం ఇక్కడ పడినందుకు శక్తిపీఠంగా అమ్మవారు కొలువై ఉన్నారు. మేము అమ్మవారి క్షేత్రంలో కుంకుమార్చన చేయడానికి 1 month బిఫోర్ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి కుంకుమార్చన అయితే చేసాం. దానికోసం చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ మేమైతే చాలా సంతోషంగా గడిపాం. మల్లికార్జున స్వామి అలాగే శివునికి మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. ఎలా వచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? ఒక చిన్న స్టోరీ ఉన్నది, వినండి ఫ్రెండ్స్. చాలా కాలం క్రితం చంద్రగుప్త అనే రాజు ఉండేవాడు. ఆయన కుమార్తె పేరు చంద్రావతి. ఆమె గొప్ప శివ భక్తురాలు. ఆమె శివుణ్ణి ఏకాంతంగా
పూజించడం కోసం రాజభవనాన్ని వదిలి శ్రీశైల క్షేత్రం పైకి అయితే చేరుకుంది. చంద్రావతి దగ్గర ఒక ఆవు ఉండేది. అది ప్రతిరోజు అడవికి వెళ్ళి ఒక నిర్దిష్ట ప్రదేశానికి అక్కడ ఉన్న ఒక శిల అంటే లింగం పై ఉండే తనంత తానుగా పాలధార కురిపించేది. ఇది గమనించిన చంద్రావతి ఆశ్చర్యపోయి ఆ ప్రదేశం దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తుంది. అక్కడ స్వయంభూగా అక్కడ వెలిసిన పరమశివుణ్ణి చూసి తన్మయత్వం చెందుతుంది. ఆమె ప్రతిరోజు అడవిలో దొరికే మల్లెపూల మాలలతో ఆ శివుణ్ణి భక్తితో పూజించేది. ఇలా మల్లెపూలతో పూజ అందుకోవడం వలన స్వామికి మల్లికార్జున స్వామి అనే పేరు వచ్చింది. ఇదే ఫ్రెండ్స్ మన మల్లికార్జున స్వామి ఉన్న భ్రమరాంబిక అమ్మవారి చరిత్ర. అండ్ ముఖ్యమైన టాపిక్ అయితే ఉంది. శ్రీశైలంలో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాని పేరు త్రివృక్షం అంటారు. త్రివృక్షం అంటే రావి చెట్టు, మేడి చెట్టు, జువ్వి చెట్టు. దీని విశిష్టత ఏమిటంటే ఈ 3 చెట్లు కలిసి ఉన్న చోట సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే దీన్ని దత్తాత్రేయ వృక్షం అని భావిస్తారు. ఈ చెట్టు నీడలో కూర్చొని శ్రీ గురు చరిత్ర పారాయణం చేయడం లేదా దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సో ఫ్రెండ్స్, వేడుగురా ఈ ప్లేస్ చూడాలంటే ఫ్రెండ్స్, ప్రధాన ఆలయ ప్రాంగణంలో వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయంకి దగ్గర ఈ 3 వృక్షాల కలయికను మనం చూడం. ఇది చాలా శక్తివంతమైన ప్రదేశంగా భావిస్తారు. హిందూ ధర్మంలో రావి, జువ్వి, మేడి చెట్లను త్రిమూర్తి స్వరూపాలుగా కొలుస్తారు. కాబట్టి ఈ 3 కలిసి ఉన్న చోట దైవ శక్తి ఎక్కువగా ఉంటుందని భక్తుల విశ్వాసం. ఈసారి మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శనం కంపల్సరీ చేసుకోవాలి. ఇదైతే డిండి రిజర్వాయర్. ఇది వచ్చేసి మీడియం స్కేల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. 90 to 100 కిలోమీటర్స్ శ్రీశైలం దూరంలో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ మేమైతే స్టెప్స్ ఎక్కి అయితే పైకి వెళ్ళాం. పైన మొత్తం వాటర్ చాలా బాగున్నాయి. చూడండి, ఈ రిజర్వాయర్ వచ్చేసి డిండి రివర్ పైన కట్టారు. ఇది ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. ఈ వాటర్ అయితే మెయిన్ గా డ్రింకింగ్ వాటర్ కోసం యూజ్ చేస్తారు. నల్గొండలో సివియర్ ఫ్లోరోసిస్ ప్రాబ్లం అయితే ఉంది ఫ్రెండ్స్. దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ వాటర్ యూజ్ చేస్తారు. డ్రింకింగ్ కి, ఇరిగేషన్ కి యూజ్ చేస్తారు. 3.4 lakh acres ల్యాండ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఆ ల్యాండ్ లో ఇరిగేషన్ కి యూజ్ చేస్తారు. ఇదైతే ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణా రివర్ ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు కంపల్సరీ అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్.
ఈ డ్యామ్ అయితే ఇండియాస్ లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఫ్రెండ్స్. కృష్ణా రివర్ అయితే ఫ్లో అవుతూ ఉంటుంది. దీనికైతే 2 పవర్ హౌసెస్ అయితే ఉంటుంది. ఒక సైడ్ ఏమో తెలంగాణకి పవర్ వస్తుంది, తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇంకో పవర్ హౌస్కి పవర్ సప్లై అనేది వస్తుంది. టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే 1670 మెగావాట్స్. ఈ పవర్ 2 బ్యాక్స్ అయితే డివైడ్ చేస్తారు. దీని డ్యామ్ ఆపరేటర్స్ ఎవరంటే టీజీ, జెన్కో అండ్ ఆంధ్రప్రదేశ్. ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే తెలంగాణకి అయితే 900 మెగావాట్స్, ఆంధ్రప్రదేశ్కి 770 మెగావాట్స్. వీటి టర్బైన్స్ వచ్చేసి రివర్సబుల్ ట్రాన్సిస్ టర్బైన్. తెలంగాణ వచ్చేసి అండర్ గ్రౌండ్, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సెమీ అండర్ గ్రౌండ్. ఈ డ్యామ్ వచ్చేసి 145 మీటర్స్ హై ఉంటుంది ఫ్రెండ్స్. ఫీట్లో చెప్పాలంటే 476 ఫీట్స్ ఉంది. గేట్స్ అయితే 12 ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గేట్స్ ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లడ్స్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్, ఆ టైంలో ఆ గేట్స్ ఓపెన్ చేస్తారు. దీని ఫుల్ స్టోరేజ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 216 TMC.
ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక కుడివైపున పాలదార పంచదార అనే 2 విశిష్ట కలిగిన ప్రదేశాలైతే ఉంటాయి. కొంచెం మెట్లు దిగడం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ఆ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. యాక్చువల్గా ఇది ఆది శంకరాచార్యులు మెడిటేషన్ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ ఆది శంకరాచార్యులు ఇక్కడ తపస్సు అయితే చేశారు. అది పురాణాల్లో ఉంది. ఆయన ఇక్కడ ఉన్న సమయంలోనే ప్రసిద్ధ శివానంద లహరి అనే స్తోత్రాన్ని రచించారని పురాణాల్లో ఉంది. అలాగే భ్రమరాంబిక అష్టకం కూడా రచించారని ప్రసిద్ధి. ఇక్కడ పర్వత ప్రదేశం నుంచి నీరు 2 ధారలుగా వస్తాయి. అదే పాలధార పంచదార. ఇక్కడ పాలధార నుంచి వచ్చే నీళ్లు తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. పంచదార అంటే శివుడి 5 ముఖాలు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన కు ప్రతీకగా ఇక్కడ 5 ధారలుగా కలుస్తాయని, అందుకే దీనికి పంచదార అనే పేరు వచ్చింది. మేము ఆ వాటర్ ని చేసాక తీయగా ఉన్నాయి. మీరు కూడా ఈ ప్రాంతానికి వెళ్ళినప్పుడు డిఫరెన్స్ చూడొచ్చు. శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ మనం దర్శనం చేసుకునే గుడి సాక్షి గణపతి దేవాలయం. మనం వెళ్ళే దారిలో ఎడమ వైపు ఉంటుంది. చాలా త్వరగా దర్శనం అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నేను మా తమ్ముడు గుంజీలు కూడా తీశాను. సాక్షి గణపతి అనే పేరు ఎందుకు వచ్చింది ఫ్రెండ్స్ మీకు తెలుసా? నాకు తెలిసి అయితే మనం శ్రీశైలానికి వచ్చినట్టుగా గణపతి దేవుడే ఒక సాక్ష్యంగా ఉంటాడట. అందుకోసమే మనం కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? మేము దీని తర్వాత పాతాళ గంగకు వెళ్ళాము. పాతాళ గంగ అంటే ఏంటో తెలుసా? శ్రీశైల కొండ దిగువ లోయలో ప్రవహించే కృష్ణా నదిని పాతాళ గంగ అంటారు. ఇక్కడ స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ స్నానం చేసినాకనే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు. మేము కూడా అలాగే వెళ్ళాము. అక్కడ మెట్లు చాలా ఎక్కువ ఉండేసరికి దిగలేని వాళ్ళకి రోపే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అక్క మహాదేవి గుహలకు వెళ్ళడానికి బోటింగ్ కూడా ఉంది.
శ్రీశైలం నుంచి ఎక్కడ వెళ్ళామో అది నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్ టు వాచ్ అవర్ అప్కమింగ్ వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.